ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కీబోర్డ్ని గమనించినట్టయితే 1 నుంచి 9 వరకు నెంబర్స్ అనేవి కరెక్టే ఉంటాయి. కాకపోతే 0 మాత్రం తీసుకెళ్ళి ఎండింగ్‌లో పెట్టారు. జనరల్‌గా మనం 0, 1, 2, 3, 4 అట్లా చదువుతూ ఉంటాం కదా! కాకపోతే ఇలా చూసుకున్నట్టయితే 0 అనేది ఎండింగ్‌లో ఉంది. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా 0 ఎండింగ్‌లో ఎందుకుందని? యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అంటే కీబోర్డ్‌లు మార్కెట్‌లోకి రాకముందు మనం టైప్‌రైటర్స్ యూజ్ చేసేవాళ్ళం. టైప్‌రైటర్ మేకింగ్ కాస్ట్ తక్కువ వేయడానికి కీబోర్డ్‌లో 0, 1 ఎగరగొట్టేసేశారు. మరి 1, 0 టైప్ చేయాలి ఎలా అంటే క్యాపిటల్ ఓని 0 లాగా యూజ్ చేసేవాళ్ళు. క్యాపిటల్ ఐని 1 లాగా యూజ్ చేసేవాళ్ళు. సో అలా టైప్ రైటర్ని బేస్ చేసుకుని కీబోర్డ్స్ మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే చాలా మందికి డిఫికల్ట్ వచ్చేసరికి మనకు ఈ 0 లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. కాకపోతే 9 పక్కకి ఇంక్లూడ్ చేసేసారు. 0 తీసుకెళ్ళి ఎండింగ్లో ఎందుకు పెట్టారు అంటే దీనిలో 1 లెటర్ లేదు. జనరల్గా మనం ఎలా చదువుతాం 0, 1, 2, 3 అట్లా చదువుతుంటాం కదా! అలా కాకుండా 0, 2, 3, 4 అలా చదివితే ఆడుకుంటుందని చెప్పేసి 0 తీసుకెళ్ళి ఎండింగ్లో పెట్టారు. ఈ నెక్స్ట్ జనరేషన్ కీబోర్డ్స్లలో 1ని కూడా దీనిలో యాడ్ చేశారు. సో అప్పుడైనా మరి 0ని ముందు పెట్టొచ్చు కదా అని. సో అప్పటికే జనాలకు అలవాటు అయిపోయింది 9 తర్వాత 0 ఉంటుందని చెప్పేసి. సో మరి 0 ముందట ఉంటే ఏంటి వెనకాల ఉంటే ఏంటి అని చెప్పేసి అక్కడే ఉంచేస్తారు.